తెలంగాణ విద్యా వ్యవస్థలో మార్పు రావాలని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. విద్యా వ్యవస్థ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తామంటూ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని యూనివర్సిటీలపై అప్పటి ప్రభుత్వాలు ఫోకస్ చేయలేదని ఆరోపించారు కవిత. అక్కడ పోయినటువంటి సందర్భంలో ప్రజలు చెప్పింది లైవ్ లో రికార్డింగ్ మీ అందరి దగ్గర కూడా ఉంది. నేను అప్పుడు కూడా ఏం చెప్పాను, నేను ఎప్పుడైనా నిర్దిష్టమైన సమాచారం ఉంటేనే మాట్లాడతాను, కానీ నిన్న మాత్రం రైతులు చెప్పింది మాట్లాడుతున్నా, మరి నాకు తెలియదు, వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలనుకున్నా అని చెప్పడం జరిగింది. సంతోషం, నవీన్ గారు క్లారిఫికేషన్ ఇచ్చారు. అట్లానే హరీష్ రావు గారు కావచ్చు, మండల కమలాకర్ గారు కావచ్చు, వారు కూడా ఒరవడిని, ఈ మంచి ఒరవడిని ఫాలో అవుతూ వారు కూడా క్లారిఫికేషన్ ఇచ్చుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఒకటి. 2, మేము ఇప్పుడు ఎక్కడ జాగృతి జనం బాటకపోయినా, ఉదాహరణకు మొన్న నక్కలగండి ప్రాజెక్టు పోయినాం. ఆ రోజు ఒకటే డిమాండ్ చేసినాం, దయచేసి కలెక్టర్ గారు రావాలని చెప్పి. నిన్న కలెక్టర్ గారు వెళ్ళి విజిట్ చేసినారు. ఒక స్వాంతన లభించింది. టెంపరీగా ఒక సొల్యూషన్ అనేటువంటిది ఒక సంస్థ చేస్తున్న కార్యక్రమాలతో లభిస్తున్నప్పుడు దాన్ని హర్షించాలి తప్ప దాంట్లో ఏదో రంధ్రాన్వేషణ చేస్తాం, దీంట్లో లోపాలే వెతుకుతామంటే మరి ఏం లోపాలు వెతుకుతలేదు. ఫీడ్బ్యాక్ వచ్చినట్టు చెప్తున్నాం, దానికి పరిష్కారం వెతికేటటువంటి ప్రయత్నం చేస్తాం.